ఈ బ్లౌజ్ గనుక మీకు నచ్చితే ఒక చిన్న ఈ లైక్ క్లాత్ చేసి అస్సలు సబ్స్క్రైబ్ బాలేదు, చేయండి. వర్క్ అయితే సూపర్ ఉంది. ట్రెండింగ్ లో ఉన్న శారీ, ఈ శారీకి బ్లౌజ్ అయితే ఇలా వచ్చిందనమాట. వర్క్ వచ్చింది ఫుల్, హ్యాండ్స్ కూడా వర్క్ వచ్చింది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా మీ అందరికీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్రతి ఒక్కరికి నా వీడియో చూసి నన్ను ఆదరిస్తున్న అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఫస్ట్ టైం కనుక ఎవరైనా సరే నా ఛానల్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ చేయండి. వచ్చేసి నేను ఒక శారీ తీసుకున్నాను. ఈ క్లాత్ అయితే అస్సలు బాగాలేదు, వర్క్ అయితే బాగుంది. ఈ శారీ వచ్చేసి ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న శారీ అనమాట. పర్పుల్ కలర్లో ఉంటుంది శారీ వచ్చేసి. వీడియో మొత్తం చూడండి, చూస్తే తెలుస్తుంది. ఈ శారీకి ఇక్కడ ఈమె కట్టుకుంది చూడండి. ఈ ఇష్టాలు నేను తీసాను మీకు జస్ట్ చూపించడం కోసమని. ఆమె ఆ శారీ అమ్మింది 1750 రూపీస్కి, 1750 రూపాయలకి అమ్మింది. నేనైతే 1450 రూపాయలకి తీసుకొచ్చాను అనమాట. చాలా బాగుంది శారీ అయితే. దీనికి వచ్చేసి బ్లౌజ్ ఇలా వచ్చింది. ఇక్కడ మనం ఫ్రంట్ ఇంకా బ్యాక్ డిజైన్ ఉంది, హ్యాండ్స్కి డిజైన్ ఉంది. బ్లౌజ్కి వచ్చేసి లైనింగ్ వేసి ఎలా స్టిచ్ వేయాలి అంటే మగ్గం వర్క్ బ్లౌజెస్ కూడా ఎలా కుడతారు అనేది ఇక్కడ చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి, మనకి పైన బ్లౌజ్ క్లాత్ని పెట్టేసి కింద వచ్చేసి ఇలాగా లైనింగ్ క్లాత్ పెట్టేసి రెండు కలిపి ఒక స్టిచ్ వేయాలి. దానికి స్ట్రాంగ్గా ఉండటానికి డబుల్ స్టిచ్చింగ్ అయితే వేయాలి. దాన్ని ఉల్టా తిప్పేసి, అంటే సీదా ఉల్టా అని ఉంటుంది, తిరుగువైపు మంచి వైపు, దాన్ని చూసేసి తిప్పుకొని మనం పైన ఒక స్టిచ్ వేసుకోవాలి. లేదంటే వదిలేసేయచ్చు, ఏం కాదు. ఇదిగో చూడండి, నేను వేసాను అలాగే. చాలా సింపుల్ అనమాట ఇది. మనం ఇలానే మగ్గం వర్క్ బ్లౌజెస్ అలాగే కంప్యూటర్ వర్క్ బ్లౌజెస్ చేస్తాం, అట్లానే చేయాలన్నమాట. వీటికి మనం కట్ చేయకూడదు ఎప్పుడైనా సరే. నెక్ని ఎప్పుడైనా సరే కట్ చేయకూడదు. కట్ చేయకుండా ముందు మనం రౌండ్ నెక్ని కుట్టేసుకోవాలన్నమాట. కుట్టిన తర్వాత కట్ చేసుకోవాలి. ఆ తర్వాత లోపలికి మడిచేసి ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఒకసారి చూడండి నేను ఎలా వేస్తున్నాను. ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియోకి. ఈ శారీ వచ్చేసి నాకు చాలా తక్కువకి వచ్చిందనమాట. 1450 రూపాయలకి వచ్చింది. బ్లౌజ్ అయితే చాలా బాగుంది. క్లాత్ అయితే అస్సలు బాగాలేదు, అంటే బ్లౌజ్ క్లాతే బాగాలేదు, శారీ చాలా బాగుంది. ఇలా కుట్టేసిన తర్వాత మనం లైనింగ్ క్లాత్ని ఇట్లా లోపలికి మడిచేసుకోవాలన్నమాట. మడిచేసి పైన ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి, లేదంటే వదిలేసేయాలి అంతే. హ్యాండ్స్కి అయితే ఫుల్ వర్క్ వచ్చింది. ఈరోజు వీడియో అయితే ఇదేనండి. నా వీడియో కనుక మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. ఎలా ఉంది అనేది ఒక చిన్న కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. లాస్ట్లో ఫినిషింగ్ అయితే ఇలా ఉంది. నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.